హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు నేను పాలకూర, ఉల్లికారం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియెంట్స్ ధనియాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మెంతులు. ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను మిరపకాయలు. ఎందుకంటే తర్వాత నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కారం గూడా యాడ్ చేస్తాను, ఎండు కారం. అందుకని. చూస్తున్నారు కదా ఇవి. కొన్ని పాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోనే మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేయించుకోవాలి మాడకుండా. అలాగే ఇక్కడ చూస్తున్నారు పాలకూర కూడా నేను కడిగి పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి. అలాగే మనం వేయించేసుకున్నానండి చక్కగాను అవి. మన మసాలా దినుసులను నేను అదే ప్యాన్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసి వేయించుకుంటున్నాను. దీంట్లోని ఉప్పు అది వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయలు మనకి. అదే ప్యాన్‌లోనే వేసుకోవచ్చండి. మళ్ళీ సెపరేట్‌గా ఏం తీసుకోకుండా దాంట్లోని అదే నూనెలోని కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు. నేను వేయలేదు. దాంట్లోనే వేయించుకుంటున్నాను. ఉప్పు వేసాను మగ్గిపోతుందని. అలాగే చింతపండు కూడా వేసాను. చూస్తున్నారు కదా! చక్కగా మగ్గిపోయినాయి. అలాగే తీసేసుకున్న తర్వాత పాలకూరను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అది కూడా అదే ప్యాన్‌లో వేసుకొని మనం మగ్గించుకోవడమే. చూస్తున్నారు కదా! ఇప్పుడు చల్లారిపోయినాయి మసాలా దినుసులు. దాన్ని మిక్సీలో కొంచెం కారం కూడా వేసుకొని అదే దాంట్లో మనం పొడి చేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ పాలకూర కూడాను చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నూనె తీసుకొని అదే ప్యాన్‌లో తాలింపు పెట్టేసుకోవడమే. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ తాలింపు, అలా మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత మన తాలింపు గింజలన్నీ వేసుకొని, అలాగే వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా నూరుకున్నది కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. ఆ తాలింపులోని గ్రైండ్ చేసుకున్న మసాలా, పాలకూర అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడాను వేసుకొని కొంచెంసేపు నూనె వదిలేంత వరకు కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవడమే అండి. కావాలంటే మీరు కొంచెం నూనె వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ వేశానిక్కడ. తగినంత లాస్ట్‌లో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఇప్పుడే ఉప్పు గూడా వేసుకొని, కలుపుకొని మగ్గించుకోవడమే అండి. చూస్తున్నారు కదా! ఎంతో రుచి అయినటువంటి పాలకూర, ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ, చపాతీల్లో కానీ చాలా బావుంటుందండి. మన ఉప్పు, కారాలు మన టేస్ట్‌కి తగినట్టు మనం మార్చుకోవడమే అండి. చూస్తున్నారు కదా! రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్